క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు, క్రమశిక్షణ అంటే జనసేన కార్యకర్తలు, మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. అందుకే ఈ రోజున వచ్చే రాజకీయాలు మీ అందరికీ డబ్బులతో ముడిపడిన రాజకీయాలు కాదు, డబ్బులతో కొనే రాజకీయాలు కాదు, ఆలోచన విధానంతో ఐడియాలజీతో చేసే రాజకీయాలు, సమస్యల మీద పోరాటం చేసే రాజకీయాలు, అవినీతి మీద పోరాటం చేసే రాజకీయాలు, మన హక్కుల్ని కాలరాసే నాయకుల మీద పోటీ చేసే రాజకీయాలు. వీళ్ళు ఎవరైనా సరే, ఎంతటి స్థాయిలైనా సరే, నిజంగా ప్రజలకి ఉపయోగపడిన పక్షంలో వారు ఎలాంటి స్థాయి వ్యక్తులైనా సరే వారి మీద జనసేన పార్టీ పోరాటం చేస్తుంది, గెలుస్తుంది, ఓడిస్తుంది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నేను వింటున్నవి, బయట నాకు వస్తున్నవి, మీకు మద్దతుగా పలికాను, మీకు మా పోరాటం మీ తరపున నేను ప్రచారం చేశాను కాబట్టి ఆ నైతిక బాధ్యతగా మీకు ఈ అనంతపురం సభాముఖంగా కొన్ని చెప్పదలుచుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం మీద చాలా పొలిటికల్ కరప్షన్ ఎక్కువైపోయింది అని అంటున్నారు ప్రజలు బయట. దయచేసి ఎందుకు వస్తున్నాయి అలాంటి మాటలు? విపరీతమైన కరప్షన్ ఎక్కువైపోయింది తెలుగుదేశం ప్రభుత్వం మీద, దీన్ని సరిచేసుకోవాలి. ఎందుకు వస్తున్నాయి అలాంటి పదాలు? నేను కులం అడ్డుగోడల్ని దాటి, కుటుంబ మమకారం దాటి నేను మీకు మద్దతు పలికాను. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి, ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక వర్గానికి కానీ ఎక్కువ చేయకుండా చూడండి. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ నేను విన్న దాంట్లో నిజం లేకపోతే దయచేసి అని చెప్పండి. అలాంటివి ఎందుకు వస్తున్నాయో బయటికి మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రజలందరినీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సమానంగా చూడండి. ఈ రోజున అమరావతి రాజధాని విజయవాడ దగ్గర ఉండటం వల్ల రాయలసీమ నాయకులకు కానీ, రాయలసీమ ప్రజలకు కానీ అది చాలా సదూరంగా ఉందనే భావన ఉంది. మరి రాయలసీమ ప్రాంతానికి మరి ఎందుకు దూరం అయిపోయాం మనం అని ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అలాగే ఉత్తరాంధ్ర కూడా ఈ రాజధాని మనకు సంబంధం లేదు, ఎక్కడ దూరాన ఉందని చెప్పి మళ్ళీ రెండు చోట్ల, ఒకవైపు రాయలసీమలోనూ ఇంకోవైపు ఉత్తరాంధ్రలో మళ్ళీ వేర్పాటువాద ఆలోచనలు ఉన్నాయి. అవి మీరు ఆదిలోనే వారి సమస్యల్ని గుర్తించి మీరు చేయకపోతే మళ్ళీ ఇంకోసారి తెలంగాణ కానీ ఇంకో రెండు ముక్కలుగా విడిపోయే అవకాశాలను జాగ్రత్త మీరు పరిశీలించి చూసుకోండి. అలాగే నేషనల్ హైవేస్ లో మేము మీకు ఇస్తాం, ఇన్ని వేల కోట్ల 25,000 కోట్ల రోడ్లు వేస్తామంటే ఆ నిపుణులు నాకు చెప్పింది ఏంటంటే, నేషనల్ హైవే పాలసీ ప్రకారం ఏ రాష్ట్రం అయినా కేంద్రం తన రోడ్లు వేసుకుంటూ వెళ్తుంది, దానికి మనకు సంబంధం లేదు. వాళ్ళకి నిజంగా చెయ్యాలి మీ రాష్ట్రానికి అంటే రాష్ట్ర
స్టేట్ హైవేస్ ని కానీ వాళ్ళు స్పాన్సర్ చేయగలిగితే, ఆ డబ్బు వాళ్ళు పెట్టగలిగితే అప్పుడు నిజంగా దీంట్లో పెట్టొచ్చు. కానీ వాళ్ళు అన్ని రాష్ట్రాలకు వేసిన రోడ్లు వేస్తూ మీ రాష్ట్రంలో కూడా వేస్తూ దాన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద పెట్టడం అనేది ఇది మోసం చేయడం అని చెప్పారు నాకు వాళ్ళు. మన రాయలసీమకి రాసుకోవడానికి పేజీల చరిత్ర ఉంది. తాగడానికి గుక్కెడు నీరు లేదు, పంట తడపడానికి గుక్కెడు నీరు లేదు. ఈ ప్రాంగణానికి, ఈ సభా వేదికకి కల్లూరి గారి పేరు పెట్టడం, తరిమల గారి పేరు పెట్టడం ఎందుకు పెట్టామంటే వాళ్ళిద్దరూ మన అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తా గోడల మీద చూసేవాడిని తాకట్లో భారతదేశం అని. నాకు అర్థమయ్యేది కదా, చదువుకుంటూ వెళ్ళేవాడిని. నేను ఇంటర్మీడియట్కి వచ్చాక మా నాన్నగారు అడిగి ఏంటంటే మా నాన్న ఒకరోజు పుస్తకం ఇచ్చారు, తాకట్లో భారతదేశం అని. ఈ రోజున ఆ పుస్తకం ఎంత విలువైన పుస్తకం అంటే ఈ రోజుకి అది చాలా సత్యాలు చెప్తుంది. మన వనరులు, మన జాతీయ, మన ప్రకృతి సంపద మనకు ఉపయోగపడ్డ తర్వాతే బయట వాళ్ళకి వెళ్ళాలి. కానీ బయట వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనకు రావడం కాదు. మన సంపదని, మన కష్టం, మన సంపద, మన జాతి సంపద బయట వాళ్ళకి ఇచ్చేసి ఉచితంగా మనం డబ్బు పెట్టి కొనుక్కుంటాం. అట్లా అయిపోయింది. అది ఆ పుస్తకం తాలూకు సారాంశం. బయట దేశాలకి ఉపయోగం తప్ప ఇలాంటి విధి విధానాల వల్ల అని చెప్పి 1970లో రాసిన పుస్తకం అదే ఆయన ఈరోజు బతుకున్నట్టు ఎలాంటి పుస్తకం రాసేవాళ్ళు, ఈ జరుగుతున్న రాజకీయ దోపిడీకి ఆయన ఏం మాట్లాడేవాళ్ళు మనం ఊహించలేం. అలాగే కల్లూరి గారు ఈరోజు ఇంత మాత్రం మనకు అనంతపురంలో విద్యాలయాలు ఉన్నా వాటికి స్ఫూర్తి ప్రదాత శ్రీ కల్లూరి గారు. నిస్వార్థంగా ఒక రాజకీయ నాయకుడు ఏం ఆశించకుండా ప్రజల కోసం పాటుపడ్డ గొప్ప వ్యక్తి. టింబక్టు ప్రాజెక్ట్ అని చెప్పి స్టార్ట్ చేశారు. మేరీ, జాన్ అండ్ గంగూలీ అని వీళ్ళు మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు. కేవలం ఇక్కడ కరువు చూసి ఒక జపనీస్ శాస్త్రవేత్త ముసునోబు ఫుకుఓకా ఆయన స్ఫూర్తితోటి, ఎమర్జెన్సీలో పాటుపడ్డ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి, పాలేకర్ రైతుల పాలిటి దైవం పాలేకర్ గారి స్ఫూర్తితోటి వాళ్ళు అక్కడికి వచ్చి ఒక ఎడారిని ఈ రోజున ఎంతో కొంత బాగు చేయిస్తా ఉన్నారు. 20 సంవత్సరాలు పట్టింది. అంటే ప్రభుత్వాలకి పట్టిన బాధ్యత, ప్రభుత్వాలు తలుచుకుంటే చేయగలవు. ఒక సత్యసాయిబాబా కానీ, ఒక శ్రీ ఫెరీరా గారు కానీ, ఒక ఇండివిజువల్స్, ఒక వ్యక్తులు చేయగలిగినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చేయలేవు నాకు అర్థం కాలేదు. ఇక్కడున్న మనకి సమకాలీన రాజకీయ వ్యవస్థ, సమకాలీన రాజకీయ నాయకులు వారి లబ్ధి, వారి సమస్యలే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన్ని ఏనాడు పోలేదు. అందుకనే ఈ రోజున మనకి అనంతపురంలో కరువు, దుర్భిక్షం, అది మన సమస్యలు. జనసేన పార్టీగా నాకు నటుడిగా ఆనందం లేదు. సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ నాకు నిజమైన ఆనందం కలిగేది సమస్యల్ని పోరాటం చేస్తున్నప్పుడు నాకు నిజమైన ఆనందం కలుగుద్ది. మీకు అండగా నిలబడగలిగినప్పుడు నాకు ఆనందం కలుగుద్ది. నేను అనంతపురం పరిస్థితులు నాకు బాగా తెలుసు, రాయలసీమ పరిస్థితులు బాగా తెలుసు. నేను ఎక్కడ పుట్టానో, ఏ కులంలో పుట్టానో, ఏ మతంలో పుట్టానో, ఏ ప్రాంతంలో పుట్టానో నా అనుమతి లేదు. నేను పుట్టానంతే. కానీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా నాకు అందరూ సమానం. నేను అందరి కోసం నిలబడతాను. నేను అందరి కోసం పోరాటం చేస్తాను. నేను రాయలసీమ అభివృద్ధికి సంబంధించినంత వరకు నేను రాయలసీమ ప్రాంతంలో పుట్టలేదు. కానీ రాయలసీమ ప్రాంతానికి చాలా అండగా ఉంటాను. మీకు అండగా నిలబడతాను. మీ సమస్యలు నా సమస్యలు. అందుకనే నా మొదటి పొలిటికల్ పార్టీ ఆఫీస్, జనసేన పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచే ప్రారంభిస్తాను. దానికి కారణం ఎవరెవరో వచ్చారు, ఏమేం చేశారో నాకు తెలియదు. కానీ మీ వాడిగా, మీ ఇంట్లో వాడిగా, మీ బిడ్డగా నేను మన కరువుని, మన దుర్భిక్షం మీద రకరకాల సమూహాలతోటి, శాస్త్రవేత్తలతోటి కలిసి
ఎన్ని రకాలుగా దీన్ని ఈ కరువును ఎదుర్కోవాలో అన్ని రకాలుగా నేను పోరాటం చేస్తాను. దానికి ఈ రోజు నేనేదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో మిమ్మల్ని ఆకట్టుకోవడానికో చెప్పట్లేదు. నాకు గుండె లోతుల నుంచి మాట్లాడుతున్నాను. నేను వచ్చే సంవత్సరంలో నా పార్టీ కార్యాలయం అనంతపురం నుంచి ప్రారంభిస్తాను. ఖచ్చితంగా 2019లో పోటీ చేస్తాను. అది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, నాకు ఏ ప్రభుత్వం ఏ పార్టీ మీద నాకు వ్యతిరేకత లేదు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నా సూచనలు కూడా ఏంటంటే, ఇన్ని రకాలుగా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఇన్ని లోపాలున్న స్పెషల్ ప్యాకేజ్ని మీరు ఎందుకు ఏ స్థాయిలో దాన్ని మీరు ఆమోదించారు? మనకు రావాల్సిన వాటానే డెవల్యూషన్ మెథడ్ లో మనకు రావాల్సిన వాటానే మనకిచ్చి మనకు రావాల్సిన దాని మీదే చిన్న కవర్ కప్పి మనకి ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఏ రకంగా మెచ్చుకుంటారు? ముఖ్యమంత్రి గారిని కూడా నేను అడిగేది, చంద్రబాబు గారిని, వారు మనకు రావాల్సిన వాటాను ఇస్తే దాన్ని మీరు ఎలా మెచ్చుకుంటారు? దాన్ని ఏ విధంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు? నాకు అర్థం కావట్లేదు. దానికి తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి ప్రజలకి నేను కోరుకుంటున్నాను. నేను సభల్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కొన్నిసార్లు చంద్రబాబు గారికి మద్దతుగా మాట్లాడినట్టు ఉంటుంది. అంటే సమకాలీన రాజకీయ వ్యవస్థ నాయకులు ఎలా అయిపోయారంటే ఒకళ్ళొకళ్ళు బూతులు తిట్టుకుంటా ఇదే రాజకీయాలు అనుకున్నారు. రాజకీయాలు ఇలా కాదు. కల్లూరి గారిని అడగండి రాజకీయాలు అంటే ఏంటో వారు చెప్తారు. వారి పుస్తకాలు చదివిన మనకు రాజకీయాలు అంటే ఏంటో తెలుస్తాయి. ఒక తరిమెల నాగిరెడ్డి గారిని అడగ పుస్తకాలు చదివితే అర్థమవుతుంది రాజకీయాలు అంటే ఏంటి. అంతేగాని నోటికి ఏదొస్తే భాషా సంస్కారం లేకుండా తిట్టే రాజకీయాలు జనసేన చేయదు. జనసేన పార్టీ విధానాల మీద పోరాటమే తప్ప వ్యక్తుల మీద పోరాటం కాదు. నాకు ఏ పార్టీ కానీ, చంద్రబాబు గారు కానీ, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఏ ఒక్కరు కానీ నాకు శత్రువులు కాదు. వారితో నాకు ఉండేదల్లా వారి ఆలోచన విధానంలో వారి పాలసీ విధానాలతో కూడిన విభేదాలే తప్ప నాకు ప్రత్యేకించి ఎవరితో నాకు శత్రుత్వం ఉండదు. నాకు అలా శత్రుత్వం పెట్టుకునే వ్యక్తిని కూడా కాదు నేను. కానీ ప్రజల సమస్యకి మీరు నిలబడలేనప్పుడు, మీరు మేనిఫెస్టోలో చెప్పిన మాటల మీద మీరు నిలబడలేనప్పుడు, దానిని మీరు తప్పించుకొని మాయ మాటలు చెప్తే మటుకు నేను శత్రువునే, చాలా బలమైన శత్రువుని, చాలా బలమైన శత్రువుని. నాకు పదవులు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, అధికారం అవసరం లేదు. కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. అలసిపోయాం. దశాబ్దాల దోపిడీ, దశాబ్దాల అన్యాయం, దశాబ్దాల మాయమాటలు. అలసిపోయాం. విసుగొచ్చింది ఈ సమకాలీన దోపిడీ రాజకీయ వ్యవస్థ మీద. ఇంకెంతకాలం పౌరుషం ఉందా లేదా? మనకి ఉందా? నేను మీకోసం పోరాటం చేస్తున్నాను, మీ తరాల కోసం పోరాటం చేస్తున్నాను, నా కోసం కాదు. నేను చేతులు కట్టు కూర్చుంటే అందరూ నాకు గౌరవం ఇచ్చేవాళ్లే, డబ్బులు వస్తాయి నాకు. నేను ఈ రోజు అన్నింటినీ వదులుకొని వస్తున్నాను రాజకీయాల్లోకి, నాకు సరదా కాదు. జనసేన పార్టీగా నేను ముందుండేది రైతుల గురించి అండగా నిలబడతాను. అన్నదాత కోసం నేను ప్రాణాలు అర్పించగలను. మీ సుఖం నా సుఖం. అన్నం ఉన్నప్పుడే పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి ఉంటుంది. అన్ని వచ్చాక డబ్బు సంపద ఉన్నప్పుడు దాన్ని కాపాడడానికి సైనికుడు కావాలి. అందుకనే నాకు రైతు ఎంత ముఖ్యమో నాకు సైనికుడు కూడా అంతే ముఖ్యం. మీలో ప్రతి ఒక్కరు, మనలో ప్రతి ఒక్కరు ఒక రైతు ఉండాలి, ఒక సైనికుడు ఉండాలి. అలాంటి జై జవాన్ జై కిసాన్ లాంటి నినాదం మళ్ళీ జనసేన ద్వారా పట్టుకొస్తాం. మళ్ళీ దాని నిర్మాణం కోసం అన్ని జిల్లాల నుంచి, అన్ని ఊళ్ళ నుంచి పిడికిడి మట్టి తీసుకొచ్చారు. అలాగే ఆ పిడికిడి మట్టి తీసుకొచ్చిన ప్రతి జిల్లాలోని ప్రతి వ్యక్తి కోసం రాజధానిలో మీరు ఎలాంటి స్థానం ఇస్తున్నారు?
ప్రతి ఒక్కరూ రాగలరా? కేవలం సంపద డబ్బున్న వాళ్ళకేనా రాజధాని అది, లేదంటే ప్రతి సామాన్యుడికి రాజధాని? అది కూడా ఒకసారి మీరు అలాంటి రాజధాని అలాంటి నిర్మాణం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.